శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 27 చాప్టర్లో 26 శ్లోకా నుంచి దక్షుడు యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు పరివార సమేతంగా పిల్లలతో పైగా వాళ్ళ మంత్రులతో స్నేహితులతో అందరినీ ఆహ్వానిస్తాడు. దానికి తగ్గట్టుగా అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళకి వసతికి కావాల్సినవన్నీ కూడా విశ్వకర్మకి చెప్పవన్నీ కూడా ఏర్పాట్లు చేపిస్తాడు. యజ్ఞాన్ని ఇంకా ప్రారంభించే సమయంలో, ఎందుకంటే పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. యజ్ఞ మండపానికి దగ్గరికి విచ్చేసిన ఋత్వికులు కూడా వాళ్ళ వాళ్ళ పనులందు వాళ్ళు లగ్నమైపోయి ఉన్నారు. అయితే అక్కడ శంకరుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నది గమనించిన శివభక్తుడైన దదీచి మళ్ళీ ఉద్వేగానికి లోబడిపోయి అప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. దదీచ ఉవాచ సర్వే శృణుతా మద్వాక్యం దేవర్షి ప్రముఖాముధ కస్మాన్నేవా గతః శంభురస్మిన్ యజ్ఞే మహోత్సవే. దదీచి ఇలా అన్నాడు, ఓ ప్రముఖ దేవతల్లారా, మహర్షి గణముల్లారా, మీరందరూ కూడా చాలా ఆనందంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ యజ్ఞ మహోత్సవంలో ఆ శంకరుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు కొంతమంది రాలేదంటే రావటానికి సమయం పడుతుందని, లేకపోతే రావట్లేదో దేనికి ఏదన్నా కారణమన్నా ఏదన్నా ఉండాలి. అందుకని నా మాటలు జాగ్రత్తగా వినమని యజ్ఞం మొదలు పెడుతున్నారు. ఈ యజ్ఞం జరుగుతుండగా ఈ మహోత్సవానికి శంకరుడు ఎందుకు రాలేదు, దానికి కారణం ఏమిటి అన్నాడు. యతే సురేషా మునయో మహత్తరాః సలోకపాలశ్చ సమాగతాః తథాపి యజ్ఞస్తు నా శోభతే వృషాం పీనాకినా తేన మహాత్మనా వినా. అయితే దేవేశ్వరుడైన పరమేశ్వరుడు ఇక్కడికి రాకపోతే ఎంత గొప్ప గొప్ప మునులు వచ్చినా సరే, దిక్పాలకులందరూ కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పీనాకదరి అయిన మహాత్ముడైన పరమేశ్వరుడైన శంకరుడు రాక లేకపోతే ఈ యజ్ఞానికి శోభ ఎక్కడుంటుంది? అంటే సర్వము ఉన్నప్పటికి కూడా పరమాత్మ రాకతో అక్కడ శోభ పెరుగుతుంది తప్పితే ఆ శంకరుడు లేకుండా ఈ సభకు ఆ శోభ ఎక్కడవుతుంది? ఆ శోభ కరువైంది అన్నాడు. ఏనైవ సర్వాణ్యాపి మంగళాని భవంతి శాసంతి మహావిపశ్చితః సోసౌ న దృష్టోత్ర పూమాన్ పురాణో వృషధ్వజో నీలగలః పరేశః. అలాగే విద్వాంసులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మంగళకారుడైన పరమేశ్వరుడు కృపాదృష్టి ఇక్కడ పడకపోతే ఇది మంగళకరమ కార్యం ఎలా అవుతుందంటే, సమస్త మంగళాలకే మూలమైన ఆ పరమాత్మ యొక్క దృష్టి సారించగానే అది సంపన్నమైపోతూ ఉంటుంది. అంటే అమంగళాలతో కూడుకున్నవి కూడా మంగళత్వానికి మూలము ఆయన దృష్టి పడినంత మాత్రంగా అది కూడా మంగళకరంగా అయిపోతుంది. పైగా చక్కగా, అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం కూడా ఆ కృపా దృష్టితోనే అది సర్వము కూడా నెరవేరిపోతుంది అని విద్వాంసులు కూడా చెప్తారు కదా. అందుకే ఇక్కడ ఆయన ప్రభావంతో అంతలాగా మంగళకరమైపోతుంది సమస్తము. అలాంటిది పురాణ పురుషుడు వృషభధ్వజుడు పరమేశ్వరుడు పైగా నీలకంఠుడు, ఆయన ఇక్కడ నాకెందుకు కనిపించట్లేదు? వస్తే కనిపిస్తారు. అయితే ఇక్కడ ఆయన ఎందుకు కనిపించట్లేదంటే ఆయన పిలవటం మర్చిపోయారా, లేకపోతే ఏ కారణం చేత ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు అని. అమంగళాన్యేవాచ మంగళాని భవంతి ఏనాదిగతాని దక్ష త్రిపంచకేనాప్యత మంగళాని భవంతి సద్య పరతః పరాని. అంతేకాకుండా ఎవరి కారణంగా కూడా, అంటే ఎవరి యొక్క దృష్టి పడితే మంగళకరమైపోతుందో, ఎవరి యొక్క సంపర్కం కలిగినంత మాత్రాన చేత అమంగళాలన్నీ కూడా మంగళాలైపోతూ ఉంటాయో, అంటే ఆ నేత్రాల కంటి నుంచి ఒక్క ప్రసరింపచేసే ఆ కిరణాలతోనే ఎటువంటివైనా సరే మంగళకరంగా ఆ క్షణంలో అయిపోతాయి. అలాంటిది ఈ యజ్ఞానికి ఆయన ఎందుకు రాలేదు? పైగా ఆయన రావటం అన్నది మంచిది కదా. ఆయన వస్తే మొదలవ్వాలి, ఆయన లేకుండా ఏది మొదలు అవ్వకూడదు. అందుకని ఇక్కడ రావటం అన్నది అవసరము అన్నాడు. తస్మాత్ త్వయేవ కర్తవ్య మహానం పరమేషితుః త్వరితం బ్రహ్మణా వాపి విష్ణునా ప్రభవిష్ణునా ఇంద్రేణ లోకపాలేశ్చ ద్విజేహ సిద్ధేహ సహాధునా సర్వార్థానాయనీయోసౌ శంకరో యజ్ఞపూర్తయే. అందుకే స్వయంగా ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడికి రమ్మని మీరు పిలవాలి. అంటే మీకు పిలవటం అవ్వకుండా ఇప్పుడు పిలవటం మర్చిపోయి గనక ఉండుంటే కనీసం బ్రహ్మను, లేకపోతే
ప్రతిభావంతుడు ఆయన పరమాత్మ అయిన విష్ణువును వెళ్ళి ఆయన ఆహ్వానించాలి. లేదా ఇంద్రుడో, దిక్పాలకులో, బ్రాహ్మణులో లేకపోతే సిద్ధగణములు ఎవరో ఒక సహాయం ద్వారా అయినా సరే ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. అంటే ఆయన్ని ఆహ్వానించటం అన్నది జరగాలి. అందుకే మీకు స్వయంగా వెళ్ళి పిలవటానికి అవ్వకపోతే ఆ పరమాత్ముణ్ణి ఇక్కడికి త్వరగా పిలిపించటానికి ప్రభావశాలి అయిన విష్ణువునో, బ్రహ్మనో లేకపోతే దేవరాజైన ఇంద్రుణ్ణో కొన్ని కొన్ని ఆహ్వానాలు ఇచ్చేటప్పుడు మనం మనకన్నా కొంచెం గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళని ఎవరన్నా పెద్దవాళ్ళని వాళ్ళని పిలుస్తున్నామంటే ఏం చేస్తాం? మనమే స్వయంగా వెళ్ళి పిలవటం, లేకపోతే అంతకన్నా కొంచెం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే ఒక పెద్ద మనిషికి వెళ్ళటం కుదరకపోతే వాళ్ళ పెద్ద అబ్బాయినిచ్చి పంపిస్తాడు. అంతేగాని పనోడినిచ్చి పంపించడు. వాళ్ళని పిలుచుకురా అని. అంటే వాళ్ళకి మనం మర్యాద ఇవ్వట్లేదని లెక్క. వాళ్ళకి మర్యాద ఇస్తున్నాం అంటే అర్థేంటి? నా ఇంట్లో ఎవరైతే నా తర్వాత స్థానం పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని పంపించి వాళ్ళని ఆహ్వానించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ నీకు వెళ్ళటం కుదరకపోతే బ్రహ్మనో, లేకపోతే విష్ణువునో, లేకపోతే దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడినో, లోకపాలకుల్లోనో, లేకపోతే బ్రాహ్మణులో, సిద్ధుల సహాయం చేతైనా సరే ప్రయత్నం చెయ్యి. ఆ ఈ సమయంలో యజ్ఞం అప్పుడు సంపూర్తి అవుతుంది. ఆయన రాకతో అందుకుని ఇప్పుడు ఇంత మహోత్సవం చేస్తున్నావు, ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నావు. శివ భగవానుడు ఇక్కడ తీసుకుని రావాలి ఎలా అయినా సరే. అందుకే ఆయన ఇక్కడికి రావటం అవసరం. అవసరమే కాకుండా ఇది ఏదైతే జరుగుతుందో ప్రయత్నపూర్వకంగా పిలిపించాలి. అప్పుడే ఇది సంపూర్ణం అవుతుంది. ఆయన లేకుండా ఇది పూర్ణమయ్యే అవకాశం లేదు. సర్వే భావాద్భార్గాతవ్యం యత్ర దేవో మహేశ్వరః దాక్షాయణ్యా సమం శంభుర్మానయధ్వం త్వరాన్వితాః. అందుకే మీరందరూ కూడా ఆ స్థానానికి వెళ్ళండి. ఎక్కడైతే మహేశ్వరుడు విరాజమానుడుగా ఉన్నాడో అక్కడికి వెళ్ళి దక్షుడొక్క పుత్రికైన సతీదేవితో ఆయన్ని కలిసి ఇద్దరిని ఈ యజ్ఞం జరిగే ప్రదేశానికి వాళ్ళని త్వరగా ఇక్కడికి తీసుకురండి. వాళ్ళకి ఆహ్వానం పంపించండి. వాళ్ళని స్వయంగా వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. తేన సర్వే పవిత్రం స్థాయాచ్చంభునా పరాత్మనా అత్రాగతేన దేవేశాః సాంభవేన పరాత్మనా యస్య సంవృత్యా చ నాముక్త్యా సమగ్రం సుకృతం భవేత్ తస్మాత్ సర్వ ప్రయత్నేన ఆనేతవ్యో వృషధ్వజః. త్వరగా సతీ సమేతంగా పరమేశ్వరుని తీసుకురమ్మని చెప్పాడు. అందుకే ఓ దేవేశ్వర, జగదంబిక సహితంగా పరమాత్ముడు యొక్క రాకతో అన్నీ పవిత్రమైపోతాయి. వాళ్ళ నామాన్ని స్మరించినంత మాత్రం చేత కూడా పవిత్రత సమకూర్చుతుంది. అందుకుని ఇక్కడికి పుణ్యక్రతువు జరగటానికి పుణ్యమయమైన వాళ్ళిద్దరూ ఇక్కడికి రావాలి. అందుకే వాళ్ళ నామాల్ని స్మరించి ఆ క్రతువు మొదలుపెట్టాలి. వాళ్ళ యొక్క రాకతో ఆ క్రతువు మొదలుపెట్టాలి. ఇలా వాళ్ళ రాక కోసం పూర్ణ ప్రయత్నం చెయ్యాలి. అందుకే వృషభ వాహనం కలిగి ఉన్న పరమేశ్వరుణ్ణి ఇక్కడికి ఎలా అయినా సరే తీసుకురండి. ఆయన్ని తప్పకుండా ఇక్కడికి తీసుకురావాల్సిందే అన్నాడు. సమాగతే శంకరే అత్ర పావనో హి భవేన్మకః భవిష్యత్యన్యతా పూర్ణః సత్యమేతద్ బ్రవీమ్యహం. ఆ పరమేశ్వరుడైన శంకరుడు వస్తేనే ఈ యజ్ఞానికి పవిత్రత సమకూరుతుంది. అప్పుడే అది పూర్ణమవుతుంది. లేకపోతే అది సంపూర్ణమయ్యే అవకాశమే లేదు. నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను అని చెప్పాడు దదీచి. బ్రహ్మో ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా దక్షో రోషసమన్వితః ఉవాచ త్వరితం మూఢః ప్రహసన్నివ దృష్టధీః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నా, దదీచి చెప్పిన మాటలు విన్న దుష్టబుద్ధి కలిగిన దక్షుడు ఇప్పుడు నేను కొన్ని పనులు చేయటంలో తలములకలుగా అయిపోయిన కారణంగా నేను మర్చిపోయాను పిలవటం. అయితే గుర్తు చేసినప్పుడు నేను నిజంగా మర్చిపోయి ఉంటే వాళ్ళు గుర్తు చేశారు కాబట్టి నేనేం చేశా, అయ్యో! మర్చిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళటం అవ్వదేమో కనీసం మీరన్నా వెళ్ళండి. నేను మర్చిపోయానని మరీ చెప్పండి అనన్నా చెప్తాం. కాకపోతే కావాలనే పిలవని వాళ్ళు ఏం చేస్తారు? ఉక్రోషం వస్తుంది. నేనెవరిని పిలిచానో వాళ్ళని పిలిచాను. పిలవాలన్న వాళ్ళందరూ ఇక్కడున్నారు. నాకు అక్కర్లేదు అనుకున్నాను కాబట్టి నేను పిలవలేదు. వాళ్ళు పిలిస్తే గాని జరగదు అనుకుంటే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నేనెలా అయితే మాట్లాడతానో అలాగే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా దదీచి మాటలు వినేసరికి మళ్ళీ దక్షుడికి తారాస్థాయికి వెళ్ళిపోయింది కోపం. ఇప్పుడు పరమేశ్వరుడి మీద ఉంది కోపం. ఈయన్ని మళ్ళీ పొగుడుతూ ఆయన రాకతోనే ఇది మళ్ళీ పూర్ణమవుతుంది ఇవన్నీ చెప్తూ ఉంటే మళ్ళీ చెప్పేవాళ్ళ మీద కూడా కోపం వచ్చేసింది. అందుకుని దక్షుడు నవ్వుతూ చాలా రోషపూర్వకంగా మళ్ళీ దదీచి అన్న ప్రతిదానికి సమాధానం చెప్తున్నాడు. మూలం విష్ణుర్దేవతానాం యత్ర ధర్మః సనాతనః
సమానీతో మయా సమ్యక్ కిమూనం యజ్ఞకర్మణి. భగవంతుడైన విష్ణువు ఈ సంపూర్ణ దేవతలందరికీ మూలమైన వాడు. పైగా సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాడు. అంటే ఆ సనాతనుడైన వాడు ఈయనే. అందుకని విష్ణు భగవానే సకలానికి మూలమైన వాడు. ఆ మూలమైన వాడిని నేను ఎలానో పిలిచాను కదా, ఇంకా ఇతరులెవరిని అవసరం లేదు. ఈయన్ని సాదరంగా పిలిచాను, సత్కరించాను, అన్నీ చేశాను. పైగా ఇప్పుడు యజ్ఞకర్మ చెయ్యటానికి ఇంకా ఏమి తక్కువైంది? అన్నీ ఉన్నాయి ఇక్కడ పూర్ణంగా. సకలానికి మూలమైన విష్ణువే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంక ఏమీ తక్కువ కాదు ఈ యజ్ఞ క్రతువు మొదలు పెట్టటానికి అన్నాడు. యస్మిన్ వేదాశ్చ యజ్ఞాశ్చ కర్మాణి వివిధాని చ ప్రతిష్ఠితాని సర్వాణి సౌసౌ విష్ణురిహాగతః. ఎలా అయితే వేదాలు యజ్ఞ ఇంకా ఎన్నో రకాలుగా కర్మలన్నీ ప్రతిష్ఠించిన వాడు విష్ణువు. ఆ భగవంతుడైన విష్ణువే ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఏం తక్కువ ఈ యజ్ఞాన్ని ప్రారంభించటానికి, అలాగే ఈ యజ్ఞం పూర్ణం ఎందుకు అవ్వదు అంటే వేదాలకి అన్నిటికీ మూలమైన వాడు, సమస్త కర్మల్ని ప్రతిష్ఠించిన వాడు అన్నీ ఈ విష్ణువు కాబట్టి ఆయనే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఏం తక్కువైంది ఈ యజ్ఞాన్ని, ఎందుకు నేను ఇంకా ఆయన్ని పిలవాలి అన్నట్టుగా. సత్యలోక సమాయాతో బ్రహ్మ లోక పితామహ వేదేహ సోపనిషద్భిశ్చ వివిధే రాగమ్యేహ సహ. అలాగే లోక పితామహుడైన బ్రహ్మ సత్యలోకం నుంచి ఆయన విచ్చేశాడు. పైగా వేదాల్ని, ఉపనిషత్తుల్ని, వివిధమైన ఆగమాలు అన్నిని కూడా ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తథా సురగణేః సాకమాగతః సురరాట స్వయం తథా యూయం సమాయాత ఋషయో వీతకల్మషాః. అంతేకాకుండా దేవగణములందరూ, పైగా దేవతలకి రాజైన ఇంద్రుడు కూడా ఇక్కడికి వచ్చాడు. అలాగే నిష్పాప ఋషిగణములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇంతమంది యోగ్యతతో కూడుకున్న వాళ్ళందరూ ఇక్కడ వస్తే, ఇంతమంది ఉంటే ఈ యజ్ఞాన్ని ఇంకా ఏం తక్కువైందని నేను మళ్ళీ ఆయన్ని ఆహ్వానించాలి అన్నట్టుగా. ఏ ఏ యజ్ఞోచితాః శాంతాః పాత్రభూతాః సమాగతాః వేద వేదార్థ తత్వజ్ఞాః సర్వే యూయితం దృఢవ్రతాః. అత్రైవ చ కిమస్మాకం రుద్రేణాపి ప్రయోజనం కన్యదత్తా మయా విప్ర బ్రాహ్మణ నోదితేనహి. అయితే ఇంత యోగ్యమైన వాళ్ళందరూ ఇక్కడ నేను ఆహ్వానించాను, వాళ్ళందరూ వచ్చేశారు. ఇంతమంది మహర్షులు ఇక్కడ ఉండగా, యజ్ఞంలో ఇంతమంది యోగ్యులు పాల్గొంటుంటే, శాంతులు పాత్రత కలిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వేద అర్థాలు, వేదములు, తత్వాన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా దృఢంగా, వ్రతపాలన ఆచరించే వాళ్ళందరూ కూడా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అర్హత పాత్రత కలిగి ఉన్నవాళ్ళు. అది లేని వాడిని నేను పిలవలేదు. దాని గురించి నువ్వు మాట్లాడుకో. ఆ అర్హత పాత్రత ఉన్న వాళ్ళందరినీ నేను ఇక్కడికి పిలిచాను. అందుకని అటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండగా ఇంకా మనకి రుద్రుడితో ప్రయోజనం ఏమున్నది? అందుకని ఇక్కడ మనకి రుద్రుడితో అవసరమే లేదు. పైగా విప్రోత్తమ, నేను బ్రహ్మ చెప్పిన దానికి విని అనవసరంగా నా కూతుర్ని నేను ఆ రుద్రుడికిచ్చి వివాహం చేశాను. అంటే ఇప్పుడు అది చేయటం కూడా నేను తప్పే చేశానన్న భావనలో చెప్పాడు. హరో కులీనోసో విప్రా పితృమాతృ వివర్జిత భూతప్రేత పిశాచానాం పతిరేకో దురత్యయ. ఓ విప్రోత్తమ, కుల విహీనుణ్ణి అంటే కులం లేదు, తల్లి లేదు, తండ్రి లేరు, అలాగే భూత పిశాచాలతో ప్రేతాలతో స్వామిగా తిరుగుతూ ఉంటాడు. అందుకే అంటే ఇటువంటివన్నీ ఉన్నవాడు, తల్లి తండ్రి లేరు, అలాగే ఎక్కడ పుట్టాడో ఏ కులమో ఏమీ తెలీదు, భూత ప్రేత పిశాచాలకి అధిపతి, పైగా ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఆత్మా సంభావితో మూఢ స్తబ్ధో మౌని సంవత్సర కర్మణ్యస్మిన్న యోగ్యోసౌ నానీతో హి మయాధునా తస్మాత్ త్వయేదృశం వాక్యం పునర్వాక్యం నహి క్వచిత్ సర్వే భవద్భిః కర్తవ్యో యజ్ఞే మే సఫలో మహాన్. అతని అతిక్రమించుట ఇతరులకి చాలా కష్టము. పైగా అతడు తన్ని తానే అంటే తన్ని తానే పొగుడుకుంటాడు. అంటే పొగడతకి దేనికి పనికిరాని వాడు, ఇంకెవరు పొగట్లేదని ఆయనకి ఆయనే పొగుడుకుంటాడు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకే పైగా అతనితో ఇతరులకి చాలా కఠినము ఉండటము, అంటే అంత క్లిష్టంగా ఉంటాడు. అందుకే
తన్ని తానే ప్రశంసించుకుంటాడు. మూర్ఖుడు, జడత్వంతో ఉంటాడు, ఎప్పుడు మౌనంగా ఉంటాడు. పైగా ఈ మౌనంగా ఉండటమే కాకుండా మూర్ఖుడు అని చెప్పి ఈర్ష్య కూడా ఎక్కువగా ఉంది. ఈ యజ్ఞకర్మలందు ఆహ్వానించటానికి అసలు యోగ్యత లేనివాడు. ఇన్ని రకాలుగా చెప్పాడు. దధీచికి సమాధానంగా దక్షుడు అంటే యోగ్యత లేనివాడిని నేను పిలవలేదు. అందుకే ఇక్కడ యోగ్యత ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించాను. ఆయన్ని మర్చిపోయి కాదు, పిలవకూడదని పిలవలేదు. ఎందుకంటే ఈ క్రతువులు జరగటానికి యోగ్యత ఎవరికుందో వాళ్ళందరూ ఇక్కడున్నారు. యోగ్యత లేని వాళ్ళని నేను ఇవన్నీ పిలవలేదు. తస్మాత్ త్వయేదృశం వాక్యం పునర్వాచ్య నహి క్వచిత్ సర్వేర్భవద్భిః కర్తవ్యో యజ్ఞో మే సఫలో మహాన్. అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత దక్షుడొక్క మాటలు విని మళ్ళీ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అక్కడ అందరూ కూడా యజ్ఞం సఫలమవ్వాలనే అనుకుంటున్నాడు. అయితే ఇలా మళ్ళీ చెప్పటానికి పూనుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఉంటే మంగళకరం అవుతుందో, ఎవరిని స్మరించినంత మాత్రాన చేత అమంగళాలు కూడా మంగళం అయిపోతాయో వాళ్ళని ద్వేషించటమే మహాపాపము. కానీ ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళందరినీ పిలిచాను కాబట్టి, వీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నా యజ్ఞం తప్పకుండానే సఫలమవుతుంది. అందుకని అలా అని మీరందరూ ప్రార్థించేయండి, ఇది సఫలమవ్వాలి అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఏతచ్చుత్వా వచస్తస్య దదీచిర్వాక్యమబ్రవీత్ సర్వేషాం శృణువతాం దేవమునీనా సారస్యుతం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. దక్షుడొక్క మాటలు విని ఆ దదీచి దేవతల్ని మునిగణముల్ని అందరినీ విని చూసేలాగా అక్కడ సారయుక్తమైన మాటలు మాట్లాడాడు. ఎందుకంటే తప్పు జరగటం ఒకటి, తప్పుని జరుగుతున్నప్పుడు చూసి తప్పని చెప్పకపోవటం కూడా తప్పు చేసిన దానికన్నా రెట్టింపు పాపం అవుతుంది. వింటారు, వినంది తర్వాత సంగతి. తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టే అంత శక్తి మనకి లేకపోయినా అది తప్పని చెప్పే అంత ఉంటుంది కాబట్టి అది మనం తప్పకుండా చెప్పాలి. ఒకటికి 2 సార్లు. ఎందుకంటే ఎవరికి మంచి జరిగినా అందరికీ శ్రేయస్కరం. చెడు అన్నది ఒకళ్ళు చేస్తున్నా, ఇంకొకళ్ళు చూస్తున్నా చేసేవాడికి, చూసేవాడికి కూడా పడిపోతుంది భారము. పాపపుణ్యాలు కర్మల ద్వారానే పెంచుకోవటమో, తొలగించుకోవటమో అని మనం చేస్తూ ఉండాలి కాబట్టి అందుకుని మళ్ళీ సారయుక్తమైన అంటే ఇంత మూర్ఖత్వంతో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడక్కర్లేదు. కాకపోతే ఏది అవసరమో ఆ ఒక్క మాట ఆ క్షణంలో చెప్పవలసిందే. దదీచ ఉవాచ అయజ్ఞోయం మహాజాతో వినా తేన శివేన హి వినాశోపి విశేషేణ అత్ర తేహి భవిష్యతి. ఓ దక్ష, ఆ పరమేశ్వరుడికి ఒక మహాయజ్ఞాన్ని నువ్వు అజ్ఞానవశమున పిలవలేదు. ఈ యజ్ఞమే అనిపించుకోదు. అందుకే తప్పకుండా ఈ యజ్ఞం అన్నది నశించిపోతుంది. సఫలం తర్వాత సంగతి. ఇది మళ్ళీ సఫలం అయ్యే అవకాశం కూడా లేదు. అందుకే దక్ష, పరమేశ్వరుడు లేకుండా ఆయన మీద ఇంత ద్వేషంతో ఏ యజ్ఞానికైతే నువ్వు పూనుకున్నావో ఆ యజ్ఞం జరగనే జరగదు. జరిగే అవకాశమే లేదు. అది నశించిపోతుంది అన్నాడు. ఏవముక్త్వా దదీచో ఆసేవక ఏవ వినిర్గతః యజ్ఞవాటశ్చ దక్షశ్చ త్వరితః స్వాశ్రమం యయౌ. దదీచి ఈ ప్రకారంగా మాట్లాడేసరికి యజ్ఞశాలలో అంటే పైగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ఆయన ఒక్కడే మాట్లాడాడు. ఇంక ఎవరు కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏమీ స్పందించట్లేదు. అందుకుని దక్షుడొక్క యజ్ఞశాల నుంచి ఆ మాటలు మాట్లాడేసి అక్కడి నుంచి తను ఆశ్రమానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఉండటం కూడా అమర్యాదగా భావించాడు కాబట్టి పరమేశ్వరుడు లేకుండా మొదలుపెట్టే క్రతువుని అక్కడ నేను ఉండకూడదు అనుకుని వెళ్ళిపోయాడు. తతో అన్యే శంకరాయే చ ముఖ్యాః శివమతానుగాః నిర్యయూః స్వాశ్రమాన్ సద్యః శాపం దత్వా తదేవ చ. ఆ ఆశ్రమానికి వెళ్ళకూడదు కూడా అక్కడ చాలా ముఖ్యమైన శివభక్తులు కూడా ఆయన్ని అనుసరించి అక్కడి నుంచి వాళ్ళు కూడా దక్షుడికి శాపం ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఒక క్రతువు జరిగేటప్పుడు చేసేవాడు నిష్టగా ఉంటే సరిపోదు, అక్కడ భావనాయుక్తంగా కూడా ద్వేషం అన్నది ఉండకూడదు. అందుకని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక మారు మాట ఏం మాట్లాడలేదు. దదీచి చెప్పిన దానికి అనుసరించుకుని. మునౌ వినిర్గతే తస్మిన్ మఖాధన్యేషు దుష్టదీహి శివద్రోహి మునీనా దక్ష ప్రహసన్నిధమబ్రవీత్. ఆ ముని దదీచి ఇంకా కొంతమంది ఋషిగణములు కూడా ఆ యజ్ఞమండపం నుంచి వెళ్ళిపోతున్నారు.
అయితే వెళ్ళిపోయాడప్పుడన్నప్పుడు కొన్ని మనకు ఆ క్షణంలో అర్థం కాలేదు. ఇంకొకళ్ళు చెప్పారు. పోనీ అప్పుడన్నా అర్థం అవుతుందా అంటే మూర్ఖత్వం పరాకాష్ట స్థితిలో ఉన్నది ఏంటి అంటే, వీళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేదు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా అయ్యో! అని కూడా అనిపించకుండా ఈ దుష్ట బుద్ధి అన్నది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందంటే, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ శివభక్తితో వెళ్ళిపోతున్నారన్న భక్తిని గుర్తించలేదు. పైగా పరమాత్మ యొక్క ప్రాముఖ్యత గుర్తించలేదు. నవ్వుకుంటూ ఎవరినైతే యోగ్యత లేదని నేను పిలవలేదో ఆయన కోసం వీళ్ళెళ్ళిపోదు. వీళ్ళకి కూడా అసలు ఇక్కడ ఉండటానికి యోగ్యత లేదు అన్నట్టుగా మళ్ళీ మిగిలిన వాళ్ళతో మళ్ళీ దక్షుడిలా అంటున్నాడు. దక్ష ఉవాచ గతః శివప్రియో విప్రో దదీచో నామ నామతః అన్యే తథా విధాయే చ గతస్తే మమ చాధ్వరాత్. ఆ దక్షుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. అంటే నామమాత్రపు బ్రాహ్మణుడు శివుడికి బాగా ప్రియమైన భక్తుడు అనుకుంటున్నాడు. ఆ దధీచి వెళ్ళిపోయాడు. పైగా అతన్ని అనుసరించి కూడా ఈ యజ్ఞశాలని వదిలిపెట్టేసి కొంతమంది వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఏతచ్చు భతరం జాత సమ్మతం మేహి సర్వతా సత్యం బ్రవీమి దేవేశ సురాశ్చ మునయస్తత. వెళ్ళిపోవటమే మంచిదయిపోయింది. అంటే ఆ శివుడు పిలవట్లేదు. అలాగే ఆయన భక్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది ఇంకా మంచిది. అందుకే నా అభిష్టమే నెరవేరిపోతుంది. అందుకే దేవతలారా, దేవేశ్వరులారా, మునిగణములారా నేను చెప్పింది పరమ సత్యము. నేను సత్యాన్నే మాట్లాడుతున్నాను అన్నాడు. వినష్ట చిత్త మద్ధాంశ్చ మిథ్యా వాదరతాః కలాః వేద బ్రహ్మ దురాచారాః త్యజ్యాస్తే మక కర్మణి. ఆలోచన శక్తిని కోల్పోయిన వాళ్ళు, మూర్ఖులు, అలాగే మిథ్య అంటే లేనిపోని భాషణలు ఇచ్చేవాళ్ళలో పైగా భాషణల మీద ప్రీతి ఉన్నవాళ్ళు, పైగా వేదాల్ని బహిష్కృత చేయబడిన అటువంటి పైగా ఈ వేదాలు ఏదైతే చెప్తున్నాయో దానికి వ్యతిరేకంగా ఆచరించేవాళ్ళు, దురాచారులు, ఇటువంటి వాళ్ళు అసలు యజ్ఞకర్మలకి రాకపోవటమే మంచిది. వాళ్ళు యజ్ఞకర్మల్ని త్యాజించటమే మంచిది. ఎలా అయితే కావరలొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా, మన లోకం మనమే అన్నట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళదే తప్పుగా కనిపిస్తుంది తప్పితే నేనేం ఆచరిస్తున్నానన్నది పరిశీలన చేసుకోలేని స్థితిలో ఉంటాము. అందుకని అందరూ దురాచారుల్లా కనిపిస్తున్నారు దక్షుడికి. వేదవాదరతాయూయం సర్వే విష్ణు పురోగమాః యజ్ఞం మే సఫలం విప్రాః సురాః కుర్వంతు మాచిరం. అందుకే మీరందరూ కూడా వేదాలలో పారంగతులైన వాళ్ళు, వేద పారాయణులు కాబట్టి అందుకని మీరు ఇక్కడ ఉండిపోయారు. ఎందుకే ఇక్కడ విష్ణు ఇంకా సకల దేవతలు బ్రాహ్మణు వీళ్ళందరూ కూడా త్వరగా మీరందరూ ఉన్నారు కాబట్టి నా యజ్ఞం సఫలమైపోతుంది. మీరందరూ ఉంటే సరిపోతుంది అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య శివమాయ విమోహితాః తన్మకే దేవయజనం చక్రూః సర్వే సురర్షయః. బ్రహ్మమడి ఇలా అన్నాడు. దక్షుడొక్క ఈ మాటలు విని శివుడన్న మాయకి మోహానికి లోబడిపోయి ఉన్నాడు కాబట్టి సకల దేవర్షులు దేవతల్ని పూజిస్తూ ఆ హవనాన్ని మొత్తానికైతే మొదలుపెట్టేశాడు. ఇది తన్మకశాపో హి వర్ణితో మే మునీశ్వర యజ్ఞ విధ్వంస యోగోపి ప్రోచ్యతే శృణు సాధనం. ఓ మునీశ్వర, ఈ ప్రకారంగా ఏదైతే యజ్ఞం మొదలవటము అలాగే యజ్ఞానికి శాపం కలిగిన విధానాన్ని అన్నీ నీకు వర్ణించి చెప్పాను. ఇంకా యజ్ఞం ధ్వంసమయ్యే సంఘటనలు కూడా నీకు వినిపిస్తా. అంటే యజ్ఞం మొదలు పెట్టినంత మాత్రాన అది సఫలమైపోదు. అసలు వాళ్ళిద్దరికీ ఎందుకు విరోధం వచ్చిందో చెప్పారు. దాని తర్వాత ఈ ద్వేషాన్ని పెంచుకుంటూ దధీచి ఏదైతే మహా ఉత్సవంలాగా మహాయజ్ఞాన్ని చెయ్యాలని ప్రారంభించాడు, అందరినీ ఆహ్వానించాడు, అదంతా వర్ణించేశాడు. అయితే ఈ క్రమంలో దధీచి ద్వారా ఏదైతే శాపం పొందాడో అది కూడా చెప్పేశాను. ఇప్పుడు ఈ యజ్ఞం ఏదైతే మొదలుపెట్టాడో దీని విధ్వంసం ఎలా జరిగిందో అది కూడా నీకు చెప్తాను, అది కూడా నువ్వు విను అని చెప్పాడు బ్రహ్మ. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 27 చాప్టర్ సంపూర్ణం.